నమస్కారం. శ్రీకర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఎస్సీ/ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు మరియు ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ₹87.45 లక్షల రూపాయలతో బాలుర పరిశీలన వసతి గృహం శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. పుష్కరాల నిధులతో శాశ్వత ప్రాతిపదికన పనులు. అభివృద్ధికి రోల్ మోడల్గా శాటిలైట్ సిటీ పలు పనులను ప్రారంభించి వరాల జల్లు కురిపించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. సత్వరంగా సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఆదేశించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎస్సీ/ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు మరియు ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు కేఎన్ జవహర్ సూచిస్తూ వాటిపై సత్వరంగా సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్సీ ఉద్యోగుల సమస్యలు, ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలు చైర్మన్కు వివరించగా, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రతి నెల ఆఖరి రోజున జరగవలసిన సివిల్ రైట్స్ డేను ప్రతి మండలంలోనూ, జిల్లాలోనూ అమలు చేయాలని వినతి పత్రాల్లో పేర్కొన్నారు. అలాగే ఎస్సీ వసతి గృహ విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచాలని, దాదాపు 600 ఎస్సీ వసతి గృహాలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందువల్ల తప్పనిసరిగా శాశ్వత భవనాలను నిర్మించాలని కోరారు. ఎస్సీ వసతి గృహాలలో సిబ్బంది కొరత అధికంగా ఉందని, పదవి విరమణ చేసిన వెల్ఫేర్ ఆఫీసర్లు, అటెండర్లు, కుక్ పోస్టుల్లో నూతన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వినతి పత్రాల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్సీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి పెండింగ్లో ఉన్న 7,200 కోట్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాలను నిర్మించాలని, అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏపీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వ్యక్తిగత అర్జీలు సమర్పించిన వారిలో రాజమండ్రికి చెందిన జి దేవి తాను నివసిస్తున్న గృహానికి ఇంటి పన్ను, కుళాయి పన్ను చెల్లిస్తున్నప్పటికీ పట్టా ఇవ్వడం లేదని అర్జీ సమర్పించగా తగు చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు చైర్మన్ సూచించారు. గోకవరం మండలం గుమ్మల్లదొడ్డి గ్రామానికి చెందిన కె భీమరాజు తన వ్యవసాయ భూమికి పట్టాదార్ పాస్ పుస్తకం ఇప్పించాలని, రాజమండ్రికి చెందిన గిరిధర్ తనకు చెందిన ఇసుక ర్యాంపులో ప్రవేశించకుండా కొందరు అడ్డుకుంటున్నారని తగు చర్యలు తీసుకోవాలని అర్జీ సమర్పించారు. అలాగే రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామానికి చెందిన ఎం మంగాయమ్మ తన తండ్రి కోటి గ్రామంలో విఆర్ఓగా పనిచేస్తూ మరణించారని, తనకు కారుణ్య నియామకం కల్పించాలని అర్జీ సమర్పించగా వాటిపై తగు చర్యలు తీసుకోవాలని చైర్మన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 47 మంది బాధితులు చైర్మన్కు అర్జీలు సమర్పించారు. అలాగే కల్లి సుబ్బాయమ్మ అనే విభిన్న ప్రతిభావంతురాలైన మహిళ ఉపాధి కల్పించాలని అర్జీతో ఆర్ఎన్బి అతిథి గృహానికి చేరుకోగా కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఆమె వద్దకు స్వయంగా వెళ్లి అర్జీని స్వీకరించి తగు చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు సూచించారు. ఈ పర్యటనలో చైర్మన్ వెంట రాష్ట్ర ఎస్సీ కమిషన్ కార్యదర్శి ఎస్ చిన్నరాముడు, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎండి గయాజుద్దీన్, ఉమ్మడి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె సత్యవతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ నాయకులు తాళ్ళూరు బాబు రాజేంద్ర ప్రసాద్, కోరకొండ చిరంజీవి, పసలపూడి సుభాష్ చంద్రబోస్, దారా యేసురత్నం, ఉసురుమర్తి రామారావు, జంగం సుబ్బారావు, మోతా నాగలక్ష్మి, అజ్రపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్ గోదావరి జిల్లా రావడం జరిగింది. ప్రధానంగా 2018 నుంచి కూడా కమిషన్ జిల్లాల పర్యటన అనేది ఎక్కడా జరగలేదు. ఏదైతే దళితులకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల్ని, ఆ సమస్యలు స్వీకరించేటటువంటి సిస్టమ్ కూడా లేకుండా పోవడం వల్ల తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ కమిషన్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పనిచేసే కమిషన్గా ఉండటం, ఆల్రెడీ 5 జిల్లాల పర్యటన అయిపోవచ్చింది. ఈ జిల్లాలో కూడా పర్యటించిన సందర్భంలో ఇక్కడ కూడా ఎక్కువగా అట్రాసిటీస్ అనేవి
వచ్చిన సందర్భం ప్రధానంగా పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల యొక్క వైఫల్యం తప్ప మిగతా ఎక్కడ కూడా కనపడతారు. ఎందుకంటే సాక్ష్యవేత్త ధోరణి అనేది కనపడతా ఉంది. ఎందుకంటే 2022లో ఎఫ్ఐఆర్ చేసినటువంటి కేసులకు కూడా ఈ రోజుకి ఛార్జ్షీట్ వేయకుండా ఉన్నటువంటి ఈ పరిస్థితి చూస్తూ ఉంటే పర్యవేక్షణ, ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. సమాజ నిర్మాణం చేయాలి, కులరహిత సమాజాన్ని నిర్మించాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే మమ్మల్ని కమిషన్ చైర్మన్గా నియమించినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పోలీసుల యొక్క మెతక వైఖరి వల్ల లేదా సాచివేత ధోరణి వల్ల ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ అన్ని చోట్ల కూడా దాదాపుగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది జరగట్లే. వాళ్ళకి ఎప్పుడైతే ఛార్జ్షీట్ చేస్తారో వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధిగా జరుగుతుంది. దాంతోపాటుగా అన్ని డీడీలను కూడా మేము అలర్ట్ చేసాం. సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్లను అందరిని కూడా అలర్ట్ చేస్తాం. అదేవిధంగా డిఎస్పీలతో కూడా చంద్రరాముడు గారు మాకు సెక్రటరీకి వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేకంగా జూమ్ కాల్ కూడా తీసుకుని వాళ్ళందరికీ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా అదే విధమైనటువంటి వైఖరి ఉంటే ఈ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఆ నష్ట నివారణ చేయడంలో భాగంగానే ఈరోజు సీరియస్గా పోలీస్ డిపార్ట్మెంట్లో చర్చించడం జరుగుతుంది, రివ్యూ చేస్తాం. ఎక్కడైతే దళితులకి అన్యాయం జరుగుతూ ఉందో అవన్నీ కూడా సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎక్కడో కూడా వివక్షత అనేది లేకుండా చేయాలనేదే మా సంకల్పం. ఆ సంకల్పానికి ఈరోజు ప్రత్యేకంగా ఒక 5 సభ్యులు కూడా పిన్నెల్లి అనే గ్రామం కూడా వెళ్ళారు. గురిజాల వెళ్ళి అక్కడ పిన్నెల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, ఆ సంఘటనలో యథార్థ పరిస్థితి కానీ అదేవిధంగా ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. మనం ఫ్యాక్ట్ ఫైండింగ్స్ అనేవి తీసుకున్న తర్వాత అక్కడ ఏం జరిగింది, ఆ జరిగినటువంటి సంఘటనల నేపథ్యం ఏంటి, దాన్ని జరగడానికి అవకాశాలు ఏంటి, ఇవన్నీ కూడా వివరంగా తీసుకొని రమ్మని 5 మెంబర్స్ని కూడా ఈరోజు పంపించాం. అవి వచ్చిన తర్వాత కూడా వాటి విషయాల్లో మాట్లాడతాం. ఈ రాష్ట్రం శాంతి సామరస్యత ఉండాలి, కులరహితంగా ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు కావాలి. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కమిషన్ బాధ్యతగా మేము కృషి చేస్తా ఉన్నాం. మారుతున్న పరిస్థితులు, మాదక ద్రవ్యాల కారణంగా నేరాలు అధికమవుతున్నా నేటి సమాజంలో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వస్తున్న పిల్లలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించుకోవాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. నేటి సమాజంలో తమ పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వస్తున్న నేపథ్యంలో వారి పరిస్థితులను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించుకోవాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులు, మాదక ద్రవ్యాల కారణంగా నేరాలు అధికమవుతున్నాయని, అందువలనే తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలని కోరారు. స్థానిక కోటపల్లి బస్టాండ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సుమారు 87,45,000తో నిర్మాణం చేయనున్న ప్రభుత్వ బాలుర పరిశీలన గృహానికి బుధవారం భూమి పూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టిన అనంతరం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు, గంజాయి నేరాల రహితంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా జరిగిన గంజాయి అమ్మకాలు, రవాణాను చాలా వరకు అరికట్టగలిగామని అన్నారు. భవిష్యత్తులో వాటిని పూర్తిగా నిరోధించి ప్రజలు ప్రశాంత జీవనం సాగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఈ పరిశీలన గృహాన్ని 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్కు సూచించామని అన్నారు. 2021లో మొదలైన పనులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జల్ జీవన్ మిషన్ నిధులు ఇప్పుడు 13,000 కోట్లు మళ్లీ వచ్చాయని అన్నారు. గతంలో 27,000 కోట్లలో 4,000 కోట్లు మాత్రమే ఉపయోగించి మిగతాది వదిలేశారని, ఇంటింటికి ఉచిత నీరు ఇవ్వాలనే లక్ష్యం విఫలమైందన్నారు. రాజమహేంద్రవరం రూరల్లో నీటి కొరత లేకుండా చేస్తామని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్టు ఆర్థిక నేరాల్లో వేగంగా విచారణ త్వరితగతిన సాగుతుందని అన్నారు. రాబోయే పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కుంభమేళా తరహాలో నిర్వహించాలని నిర్ణయించారని, కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయని అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే పుష్కరాలు ఇంకా బాగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందన్నారు. రోడ్లు విశాలం చేయాలి, బైపాస్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలి. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండల తేదేపు అధ్యక్షులు మత్స్యటి ప్రసాద్, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లకు పండూరి అప్పారావు, దాలిపట్టి వేమన, కురుకూరి కిషోర్, శీలం గోవింద్, నిమ్మలపూడి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. జగన్ పాదయాత్ర దేనికోసం, ఏ లక్ష్యం కోసం, ఏమి సాధించావని 5 ఏళ్ల పరిపాలన నువ్వు చేసిన నిర్వాహకం గురించి చెప్పుకుంటావా? ప్రజలకు జరిగిన నష్టాన్ని గురించి చెప్పుకుంటావా? రాజధానిలో నగరంగా చేసావని చెప్పుకుంటావా? పోలవరం ప్రాజెక్టుని గండికొట్టామని చెప్పుకుంటావా? రాయలసీమ ప్రాజెక్టులు గండికొట్టామని చెప్పుకుంటావా? పరిశ్రమలన్నీ పారిపోయాయని చెప్పుకుంటావా? ఏం చెప్పుకుంటావు?
శాంతి భద్రతలు కాపాడావా? ప్రజాస్వామ్యాన్ని కాపాడావా? రాజ్యాంగాన్ని కాపాడావా? ఏం చేసావని ప్రజల మధ్యకు వస్తావు? అవినీతి అక్రమాల ద్వారా సంపాదించిన సొమ్ముతోటి కేసుల్లో ఇరికిపోయి జైలుకి వెళ్లకుండా ఉన్న ప్రజల పాదయాత్ర జైలుకి వెళ్ళడానికి సమయం లేదట, లేకపోతే కోర్టుకు వెళ్ళి వాదనలు వినిపించడానికి సమయం లేదట, కోడికత్తి కేసు డ్రామాలో కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పేదానికి సమయం లేదట, కొన్ని పాదయాత్ర చేస్తాడట. సిగ్గు శరం ఉండాలి. నీ బాబాయిని హత్య చేయించిన కేసు ఏ విధంగా పక్కదారి పట్టించావో ఒకసారి చూసుకో. కోడికత్తి డ్రామా ఎలా ఆడావో చూసుకో. ఎంతమందిని బలిపెట్టావో చూసుకో. ఎంతమంది మీద తప్పుడు నేరాలు చేసి జైలుకు పంపించావో చూసుకో. శాంతి భద్రతలు కాపాడావా? గంజాయి కేంద్రంగా మార్చావు, డ్రగ్స్ కేంద్రంగా మార్చావు. ఆఖరికి తిరుపతిని కూడా వదలకుండా తిరుపతిలో అవినీతి కార్యక్రమాలు పాల్పడ్డావు. రాజ్యాంగబద్ధంగా నువ్వు వ్యవహరించలేదు. ఏం పాదయాత్ర చేస్తావా? ఎలా చేస్తావు? ఏం చెప్పుకుంటావు ప్రజల మధ్యకు వచ్చి? తప్పుడు వాగ్దానాలు చేయటం, తప్పుడు ప్రచారాలు చేయటం. 3000 పెన్షన్ ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టింది నీకు. రైతులు కరువు కాటకాల్లో ఉంటే సహాయం చేయలే, మద్దతు ధర ఇవ్వాల, కనీసం పంటకు కొన్న డబ్బులు ఇవ్వాల, 1,00,000 కోట్ల రూపాయలు బాకీలు పెట్టి పారిపోయావు. ఏం చేయాలి ఇవాళ? ఏమని చెప్పుకుంటావు? నీ బాకీలు తీర్చలేక రాష్ట్ర ప్రభుత్వం తలబట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ పక్కదారి పెట్టించావు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. విచారణ చేస్తారు, నీకు శిక్ష తప్పదనేది మా భావన అంతా కూడా వేగంగా. ఎందుకంటే రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పిన ప్రకారం ఆర్థిక నేరగాళ్ళ మీద వేగంగా విచారణ పూర్తి కావాలి, శిక్షలు పడాలని చెబుతా ఉంటే మరి ఈ రాష్ట్రంలో మరి ఈ పెద్ద మనిషి 13 సంవత్సరాలుగా డిశ్చార్జ్ పిటిషన్లతో ఎలా కాలక్షేపం చేస్తాడో మనం చూస్తున్నాం. సొంత బాబాయ్ హత్య కేసును ఎలా పక్కదారి పెట్టించడం చూస్తా ఉన్నాం. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేసిన నిర్వాకాలను చూస్తున్నాం. అన్ని విచారణలకు వస్తున్నాయి, ఎక్కువ విచారణలకు వస్తున్నాయి. ఇవాళ సోషల్ మీడియాని పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నావు, గోబల్స్ ప్రచారం చేస్తున్నావు, అబద్ధ ప్రచారంతో అధికారంలోకి వచ్చావు. ఇది సాగదు, నీ పప్పులు సాగదు. అందరం కూడా నీ నైతికం లేని వ్యక్తివి నువ్వు. నైతిక శక్తి నీలో లేదు. పాదయాత్ర చేస్తానని చెప్పి ఏ విధంగా ముందుకు వస్తున్నావు తెలియని అగమ్య గోచరంలో ఉన్నావు. ఏం చెప్పుకుంటావు చూద్దాం. ఆ రోజున ప్రజలే సమాధానం చెబుతారు. భూముల మార్కెట్ వాల్యూ వ్యత్యాసాన్ని వెంటనే తగ్గించాలని రాజమండ్రి రూరల్ కోరుకొండ రోడ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కమిటీ సభ్యులు జిల్లా రిజిస్ట్రార్ని కలిసి వినతి పత్రం అందజేశారు. కోలమూరు పంచాయతీకి సంబంధించిన భూముల మార్కెట్ వాల్యూ వ్యత్యాసాన్ని వెంటనే తగ్గించాలని రాజమండ్రి రూరల్ కోరుకొండ రోడ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కమిటీ సభ్యులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. గత ఏడాది పెంచిన మార్కెట్ వాల్యూ వ్యత్యాసం వల్ల భూముల అమ్మకం, కొనుగోళ్లు 100% నుంచి 50%కి తగ్గాయని, ఇప్పుడు మళ్లీ మార్కెట్ వాల్యూ వ్యత్యాసం పెంచడం వల్ల మరో 20% తగ్గే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ల్యాండ్ రైతులు బుధవారం రాజమండ్రి రూరల్ పిడింగోయి సబ్ రిజిస్టర్ని కలిసి పెంచిన ల్యాండ్ గవర్నమెంట్ రేట్ తగ్గించాలని కోరారు. అలాగే జిల్లా రిజిస్టర్ని కూడా కలిసి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో రాజమండ్రి రూరల్ కోరుకొండ రోడ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కమిటీ సభ్యులు KN రావు, M గాబ్రియల్, CH చౌదరి, R రాము, KV రావు, CH కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ వాల్యూ మన కొంతమూరు, కోలమూరు, రాయలపూడి చుట్టుపక్కలంతా కూడా గవర్నమెంట్ వాల్యూ పెంచడం కోసం అనేసి మేమందరం కూడా రిజిస్టర్ ఆఫీస్కి పెంచకూడదనే ఉద్దేశం మీద మేము వచ్చి వినతి పత్రం అందించడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి విపరీతంగా పెంచిన గవర్నమెంట్ వాల్యూల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా మొత్తం దెబ్బతినేసింది. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం పడిపోయింది. అమ్ముకునే రైతులు ఇబ్బంది పడుతున్నారు, సైట్లు కొన్న వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి బిఫోర్ లాస్ట్ ఇయర్ 50% పెంచేశారు. 10,000 అయిపోయింది ఒకసారి. 6,000 ఉన్నదాన్ని 10,000 చేశారు. 10,000 ఉన్నదాన్ని పోయిన సంవత్సరం 11,000 చేశారు. ఇప్పుడు మళ్ళీ 1,000 రూపాయలు పెంచుతామంటున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ లేక అందరూ కూడా ఈ వ్యాపారం మీద ఆధారపడి బతికిన వాళ్ళు అందరూ కూడా వేరే వేరే పనులకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ పెంచితే ఏమైపోవాలో తెలియదు. అందువలన అందరూ కూడా ఆందోళనతో ప్రతి కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు పెంచితే మళ్ళీ ఏమైపోవాలనే ఉద్దేశం మీద ఈరోజు మనకి 29 వరకు టైం ఇవ్వడం వల్ల మన సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి వినతిపత్రం అందించడం జరిగింది. దీని మీద గవర్నమెంట్ వారు స్పందించి ఈ గవర్నమెంట్ వాల్యూ పెంచడం అనేది కనీసం మా పరిధిలో అయినా సరే, ఎందుకంటే 3,000, 4,000 ఉన్న దగ్గర 11,000 గవర్నమెంట్ వాల్యూ ఉంది ప్రజెంట్. వాళ్ళు అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనీసం 3 లక్షలు రిజిస్ట్రేషన్కి ఖర్చు అవుతుంది. ఇంకా కొనుక్కునే వాళ్ళు ఏం కొనుక్కుంటారండి? చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు.
దాని మీద మళ్ళీ 3,000 4,000 ఉన్న దాన్ని 11,000 కొన్నారే అనుకో, మళ్ళీ దాని ట్యాక్స్ ప్రాబ్లం. ఇలాగ నా ఇబ్బందులతో రియల్ ఎస్టేట్ రంగం అంతా మొత్తం కుదేలైపోయింది. ఈ సైట్లు కొనేవాళ్ళు కూడా ఇంకేంటంటే ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. అమ్మేవాళ్ళు కూడా ఇంక ఈ అమ్మలేక ఏం చేసుకోవాలో తెలియక కొంతమంది చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. కొంతమంది కొన్న సైట్ అంతకుముందు ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల ముందు కొన్న సైటు మళ్ళీ అమ్ముకుందామంటే ఆ రేటు రావట్లేదు. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం పడిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. దయచేసి గవర్నమెంట్ వారు దీని మీద స్పందించి ఈ రేట్లు పెంచకుండా ఆపాలని మిమ్మల్ని కూడా ఈ ప్రెస్ మీడియా తరపున మనం చేసుకుంటున్నాం. మండలం కోలమూరు గ్రామస్తులం అయ్యి మేము గతంలో చాలా చిన్నపిల్లలకి పనిచేస్తాయని తక్కువ రేట్లు వస్తున్నాయని దూరంగా ఉన్న సైట్లు కొనుక్కోవడం జరిగింది. అయితే ఇవాళ అమ్మాలన్నా పిల్లలకు కూడా ఏమీ ఉపయోగపడతలేదు. ఈ రేట్లు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం. కనుక్కుని దీనికి సంబంధించిన ఆఫీసర్స్ సబ్ కలెక్టర్ గారు కానీ జిల్లా రిజిస్టర్ గారు కానీ పిడింగోయి రిజిస్టర్ గారు కానీ మా బాధలు విని మాకు మంచి చేకూర్చాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన రాజమండ్రి రూరల్ పిడింగోయ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. రాజమండ్రి రూరల్లో రైతులు, ల్యాండ్ ఓనర్స్, అలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరూ కలిపి సబ్ రిజిస్టర్ గారి ఆఫీస్కి వచ్చి సబ్ రిజిస్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇష్యూ ఏంటంటే ఇంతకుముందు గజం 6,000, 4,000, 3,000 ఉండేది మన రాజమండ్రి రూరల్ పరిధిలో. అలాంటిది ఈ రోజుని మన ముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత అది గవర్నమెంట్ వాల్యూ గజం 10,000, 8,000 అలాగే 11,000 వరకు చేశారు. అప్పటికి అక్కడ గజం 2,000 పబ్లిక్ వాల్యూ ఉండగా ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ 11,000 చేయడం వల్ల ఆల్రెడీ మాకు రియల్ ఎస్టేట్ రంగంలో అందరూ ఆధారపడిన వాళ్ళందరూ కూడా లాస్ అయ్యి వ్యాపారాల్లో చాలా స్లో అయిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో కూడా మళ్ళీ 11,000ని ఇంకా పెంచుతామని చెప్పేసి ఈ పెంచుతున్నాం. దీని ఏమైనా అభ్యంతరం ఉంటే మీరు సందేహాలు ఇవ్వండి, మీరు ఏమన్నా ఇబ్బందులు పడితే చెప్పండి అని చెప్పేసి గవర్నమెంట్ వారు మాకు పేపర్ రూపంలో తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి అలాగే మన రియల్ ఎస్టేట్ రంగంలో అందరూ ఓనర్స్ ఏంటి, రైతులు ఏంటి, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని మాకు తగ్గించడం, ఇప్పుడు ఆల్రెడీ పెంచిన దానికి ఇబ్బందులు పడుతున్నాం, మళ్ళీ పెంచకూడదని చెప్పేసి అందరూ కూడా సానుకూలంగా అధికారులకి వినపత్రం ఇచ్చుకోవాలని చెప్పేసి ఈరోజు మా రాజమండ్రి రూరల్లో అలాగే గాడాల అలాగే సిటీలో ఉన్న అందరూ కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఓనర్స్, రైతులు అందరూ కలిపి ఈరోజు మారంపూడి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి వినపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ వారు కూడా ఇవన్నిటిని మమ్మల్ని చూసి సంధించి ఫ్యూచర్లో ఆ గ్రౌండ్ పే ఇప్పుడు ఎలాగైతే ఉందో అలాగే ఉంచి మాకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సబ్ రిజిస్టర్ గారిని కోరడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ గారు కూడా వెళ్ళి జిల్లా రిజిస్టర్ ఆఫీస్ గారు కూడా వినపత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారు సంధించి వెంటనే మా తిరుపతి జిల్లాలో ఏజెంట్లకి, ఓనర్స్కి, రైతులకి అందరికీ ఏ గవర్నమెంట్ వాల్యూ పెంచకుండా ఆపుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కోరుకొండ రోడ్డులోని సింహాచల్ నగర్ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందన యాత్ర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక కోరుకొండ రోడ్లోని సింహాచల్ నగర్ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధువయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ శ్రీరంగం ఆధ్వర్యాన శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీఆర్ స్వామి మంగళ శాసనాలతో చందన యాత్ర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం నిసా నవ కలశ స్నాపనం జరిగాయి. అర్చకులు అవసరాల శ్రీ కిరణ్ స్వామి ఆధ్వర్యంలో సాయంత్రం ఎదురు సన్నాహం అనంతరం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్య సింహాచలం దంపతులు, కాలేపు నాగేశ్వరరావు దంపతులు తదితరులు తిరుకల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కలశారాధన జరిపించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
రాజమండ్రి తిలక్ రోడ్ శ్రీ షిరిడి సాయి రామ మందిరం వార్షికోత్సవ వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తిలక్ రోడ్లో శ్రీ షిరిడి సాయి రామ మందిరం 33వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. శ్రీ షిరిడి సాయిబాబా వారికి, శ్రీ సీతారాముల వారికి వివిధ పళ్ళ రసాలు, పంచామృతాలతో ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ షిరిడి సాయిబాబా వారికి కర్రి వెంకట మధుసూదన్ రెడ్డి, గౌరీ మహాలక్ష్మి దంపతులచే, శ్రీ సీతారాముల వారికి కొండ బాబ్లీ పార్వతి దంపతులచే ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆదిరెడ్డి అప్పారావు, చలుమూరి శ్రీనివాస్ తదితరులు భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ భక్తులందరికీ శ్రీ షిరిడి సాయిబాబా సీతారాముల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కార్యదర్శి రామరాజు, సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. సాయిబాబా మందిరంలో ఎప్పుడు కూడా యానివర్సరీ ఇప్పుడు 33 ఏళ్ళు అవుతుంది. 33 సంవత్సరాలు పూర్తవుతుంది. 33 సంవత్సరాల నుంచి కూడా యానివర్సరీకి ఈ భోజనాలకి చాలామంది వచ్చి వాళ్ళందరూ కూడా ఆనందంగా భోంచేస్తారు తప్ప ఎప్పుడు కూడా ఏదో వచ్చాం, ఏదో తిన్నాం, వెళ్ళామనే ఆలోచన ఒక్కరికి కూడా రాదు. అందరూ కూడా మనం వచ్చిన వాళ్ళందరూ ఏదో లేబరు ఇట్లా కాకుండా మంచి కుటుంబం నుంచే వస్తూ ఉంటారు. వచ్చి ఆనందంగా భోంచేసి దీవించి వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ 33 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి దీని గురించి కొంతమంది ఎదవాగులు వాగుతారు. పాలిక సీను ఆడు దీని డబ్బు ఎవరికి లెక్క వీళ్ళందరూ కాళిక సీను కాదు, భర్తగాడు కాదు, వేసేయండి అంతే. వీళ్ళు వాళ్ళు బాబా గుడిలో డబ్బును నొక్కేస్తున్నాడు ఆదిరెడ్డి అప్పారావు అని చెప్పారు. నిరూపించలేకపోయారు. 2-3 సార్లు అటెంప్ట్ చేశారు ఈ గుడిని దేవాలయానికి అటాచ్ చేసేయాలని చెప్పి అబాబాబాబా ఎంత బాగా జరుగుతుందో అన్నాడు ఆ పాలకుడు. అది ఎక్కడ జరుగుతాడో అని చూస్తున్నాను. జరిగితే ఆడికి జాతర పాలకుడికి. అది గురించి ఇక్కడ అవినీతి జరగడానికి ఆస్కారం లేదు. అందరూ కూడా ఇందులో పనిచేసే మా రామరాజు గారు, ఆయన కానీ ఇతర మెంబర్లు కానీ చాలా నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు. అందు గురించి వాళ్ళని విమర్శిస్తే ఎవరు ఊరుకుంటారు? ఖచ్చితంగా ఆ బాబా పనిష్మెంట్ ఇస్తాడు వాళ్ళకి. అందు గురించి ఏదైనా నిజాయితీగా నిక్కర్చుగా పనిచేస్తూ ఉంటారు. ఆ చేసినందుకు గాను భగవంతుడే వాళ్ళని కరుణిస్తూ ఉంటారు. అందు గురించనే ఈ బాబా గుళ్ళో కమిటీ వాళ్ళు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అందులో మిగిలి మా రామరాజు గారు ఆయన తాను దత్తత తీసుకున్న తన మానస పుత్రిక శాటిలైట్ సిటీపై వరాల జల్లు కురిపించారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం ఎంపీ పురంధేశ్వరి ఇచ్చిన 30 లక్షల రూపాయల ఎంపీ ల్యాండ్స్ నిధులతో కమ్యూనిటీ హాల్పై అంతస్తును విఎస్ మహాల్ థియేటర్ ప్రాంతంలో 2 రోడ్లను గోరంట్ల లాంఛనంగా ప్రారంభించారు. ఈ కమ్యూనిటీ హాల్ భవనానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు పెట్టాలని టీడీపీ సీనియర్ నేత, చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ మత్సెట్టి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మార్ని వాసు చేసిన సూచనలు గోరంట్ల సున్నితంగా తిరస్కరించారు. తనకు ప్రచార యావ లేదని, కమ్యూనిటీ హాల్ కింద అంతస్తు జక్కంపూడి రామ్మోహన్ రావు నాడు నిర్మించారని, పై అంతస్తు ఎంపీ పురంధేశ్వరి రూరల్ నియోజకవర్గానికి కేటాయించిన నిధులతో పూర్తి చేసినందున వారిద్దరి పేర్లతో ఈ భవనాన్ని పిలవాలని హుందాగా పేర్కొనడంతో సభికులు, టీడీపీ నేతలు ఒకంత ఆశ్చర్యపోయారు. చేయని పనులను కూడా తమ ఖాతాలో జమ వేసుకునే నేటి తరం రాజకీయాల్లో గోరంట్ల నైతిక విలువలు పాటించడం పట్ల అంతా ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా స్థానికులు తన దృష్టికి తెచ్చిన అనేక సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించారు.
ఎవరైనా పనులు చేయని పక్షంలో తన దృష్టిలో పెట్టాలని ప్రజలను ఎమ్మెల్యే కోరారు. రాబోయే పుష్కరాలు నాటికి శాటిలైట్ సిటీకి సంబంధించిన మిగిలిన అన్ని సమస్యలకు చెక్ పెడతామని, ఇక్కడి నుంచి రాజమండ్రి సిటీకి వేగంగా వెళ్లేందుకు డబుల్ రోడ్ సెంటర్ డివైడర్లు లైటింగ్తో ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. పుష్కరాలకు డ్రైన్ల వ్యవస్థ సమూలంగా మారుస్తామని అన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల గాడి తప్పి ఇబ్బందుల్లో ఉన్న గోరంట్ల తన అనుభవాన్ని ఉపయోగించి రాజమండ్రి రూరల్లో అభివృద్ధి పనులకు నిధుల వరద పారించడం ఈ ప్రాంత వాసుల అదృష్టమని మత్స్యటి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. గోరంట్ల విజన్ను అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదని, ఆయన బాటలో నేటి తరం నేతలు నడిస్తే టీడీపీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని వాసిరెడ్డి రాంబాబు మార్నివాసు ప్రశంసించారు. తన దత్తత గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న గోరంట్లను శాటిలైట్ సిటీ టీడీపీ నేతలు, స్థానిక ప్రజలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం శాటిలైట్ సిటీ గ్రామ సిటీ అధ్యక్షుడు నిచ్చెనకొళ్ల సత్యబాబు, టీడీపీ అధ్యక్షుడు ఎంఎస్ఆర్ శ్రీను ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షులు గుడిసిపుడి నాగేంద్ర, మండల ప్రధాన కార్యదర్శి చౌడాడ సునీల్ ప్రసాద్, బీజేపీ నాయకులు మన్యం శ్రీనివాస్, మజ్జు సాయి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బైరతి సరోజిని దేవి, ప్రధాన కార్యదర్శి చౌడాడ లాజర్, జనసేన అధ్యక్షులు గుడిసిపుడి నాగేంద్ర, మండల ప్రధాన కార్యదర్శి చౌడాడ సునీల్ ప్రసాద్, బీజేపీ నాయకులు మన్యం శ్రీనివాస్, మజ్జు సాయి, పెంకి కోటేశ్వరరావు, ధార అన్నవరం, గెద్దాడ కృష్ణ, ర్యాలీ సత్యరాజు, బుడపర్తి రామకృష్ణ, మజ్జి కనకారావు, పాలపర్తి రత్నం, దల్లి సింహాచలం, గోగుల లక్ష్మి, కొప్పిశెట్టి బేబీ, అలంకార్ శ్రీను, మడగల శ్రీను, వీరభైన వెంకటేష్, పితాని వెంకటేశ్వరరావు, పితాని శ్రీనివాసరావు, కొండమ్మ, సారిక, ఉమా, కోమలి, ఏ లక్ష్మి, టెక్కం ఉమా, కిట్టు, కర్రి అనిల్, సూరి, దుర్గారావు, దిగుమర్తి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ నేషనల్స్ నా కోటాలో ఇచ్చిన దాని నుంచి ఇక్కడ 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పై భవనాన్ని కంప్లీట్ చేస్తున్నాం. శాటిలైట్ సిటీలో మధ్య తరగతి, కింది తరగతి వారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారందరికీ వివాహాలు కానీ శుభకార్యాలకి మంచి చెట్లు కూడా ఇదే ఆస్కారంగా ఉన్నాక దీన్ని కంప్లీట్ చేయాలనుకున్నాం. నేను అనుకున్న స్థాయిలో వచ్చేది ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. సంపర్కాలు ఎక్కడ 2 నైట్లు ఎక్కడ 100% నాకు ఇది శాటిలైట్ సిటీ అంటే నా ముందు పెట్ట మరో 2 లక్షల రూపాయలు మీరు ఇచ్చారు. మరో 2 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వండి. గ్రౌండ్ అప్గ్రేడ్ ఒక పురుగు పుట్టడం తీయలేదు. మొత్తం నీట్గా రాబోయే రోజుల్లో ఇంకా ఏదైనా డబ్బు వచ్చినప్పుడు చూసుకొని మరొక షెడ్ కూడా వేద్దాం. పెద్ద షెడ్ కూడా ఒక 20 లక్షల రూపాయలు కూడా తీసుకొని షెడ్ కూడా వేసుకొని ఇది మల్టీ పర్పస్ ఉపయోగపడేలా చేద్దాం. అలాగే అక్కడ ఉన్న మంచినీటి పనులు కూడా క్లియర్ చేయాలి. అట్లనే దాన్ని ఇంటర్నెట్ చూసుకోండి సార్. ఆ 2 రూపాయల వాటర్ స్కీమ్ 5 రూపాయలు చేయండి, పర్వాలేదు. 5 రూపాయలు చేసి వాటర్ స్కీమ్ రన్నింగ్లో చేయండి. ఇవాళ పేద ప్రజలు ఉపయోగపడేలాగా దాన్ని దాదాపుగా విద్యార్థులు ఓపెన్ చేసి వచ్చాం. శంకుస్థాపన 87,40,000 రూపాయలతో వీధి బాణం నేరస్తులుగా మారుతున్న వీధి బాణంని క్రమశిక్షణగా పెంచడం కోసం ఏర్పాటు చేసిన ఆ సంస్థకు శంకుస్థాపన చేసి వచ్చాం. మళ్ళీ ఈ రోజు ఇక్కడ 4,60,00,000 రూపాయలతో పనులు ప్రారంభించి దాంట్లో 3,90,000 రూపాయల వరకు కంప్లీట్ చేసాం. ఏ బ్యాంకులో కానీ ఇక్కడ కానీ వర్క్ కంప్లీట్ చేసాం. 3,90,00,000 3,90,000 ఇవాళ 2 రోడ్లు ఓపెన్ చేయబోతున్నాం. ఏ బ్లాక్లో ఎప్పటి నుంచో ఇబ్బంది ఉన్న 2 రోడ్లు కూడా కంప్లీట్ చేసాం. సీసీ రోడ్లు వేసాం. అలాగే మరో 40 లక్షల రూపాయలు డ్రైనేజ్కి ఇచ్చాం. ప్రధానమైన త్వరలో అది కూడా పనులు మారడం. అయితే ప్రధానమైన రాజధానికి సంబంధించి సమస్య ఉంది. మన కొంత డబ్బులు ఒక పట్టుదల దీక్ష దాని మీద ఉండాలి. దాన్ని ఏ విధంగా అవుతుంది, రోజులకి డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది చర్చలు ఉండాలి. మరి అటువంటిది ఏ రోజు ఏ కార్యక్రమం పెట్టినా అది ఏ విధంగా జరుగుతుంది, ఎలా అవుతుందని నేను ఆఫీసర్ను పిలిచి డెవలప్మెంట్ ఏ విధంగా చేయడంలో ఫస్ట్ ప్రప్రథమ నాయకుడు మన ఎమ్మెల్యే గారు బుచ్చయ్య చౌదరి గారు. దానికి ఏదైనా పెండింగ్ ఉంటే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, మరి ఏ గ్రాంట్ వచ్చినా సరే శాటిలైట్ సిటీనే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన గతం తీసుకోవడం వచ్చిన తర్వాత ఈ యొక్క శాటిలైట్ సిటీ
దశ దిశ మార్చేశారు కంప్లీట్గా. ఎందుకంటే ఇక్కడ ఒక కార్యక్రమం కాదు, ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కళ్యాణ మండపం ఓపెన్ చేసిన నిన్న వరకు ఎలా ఉంది, కమ్యూనిటీ కాదు, ఇది ఒక కళ్యాణ వేదిక కాదు, ఇది ఒక కళ్యాణ వేదికగా తయారు చేశారు. దీనికి కష్టపడి కృషి చేసేలా చేశారు కనుక దీనికి మాత్రం కంపల్సరిగా నాకు ఎమ్మెల్యే గారు నమ్మకాలు కంపల్సరిగా చేసి తీరాలి. మా ఎమ్మెల్యే శ్రీ కోరుట్ల బుజ్జయ్య చౌదరి గారు సాఫ్ట్వేర్ సిటీని దత్తత తీసుకోవడమే కాకుండా సాఫ్ట్వేర్ సిటీని అభివృద్ధి పదంలో మెరుగు పెట్టిస్తున్నారు. దాని నిమిత్తంగా ఈ రోజు సాఫ్ట్వేర్ సిటీ కమ్యూనిటీ హాల్ 30 లక్షల రూపాయలతోటి కమ్యూనిటీ హాల్ రిపేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏ బ్లాక్ లో 50 లక్షల రూపాయల నిధులతోటి సీసీ రోడ్డు పని పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా మన పాత అక్కమందరి గుడి దగ్గర నుంచి సి బ్లాక్ దుర్గందరి గుడి వరకు కూడా 2 కోట్ల రూపాయల నిధులతోటి మన ఎమ్మెల్యే గారు మన గ్రామాన్ని అభివృద్ధి పరంలో పరిగణిస్తున్నారు. కాబట్టి ఈ రోజున ఆ సాఫ్ట్వేర్ సిటీ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ తరఫున, సాఫ్ట్వేర్ సిటీ సీనియర్ నాయకుల తరఫున, సాఫ్ట్వేర్ సిటీ మహిళా కమిటీ తరఫున, సాఫ్ట్వేర్ సిటీ యూత్ కమిటీ తరఫున మన ఎమ్మెల్యే కోరుట్ల బుజ్జయ్య చౌదరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు మరియు ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. $87.45 లక్షల రూపాయలతో బాలుర పరిశీలన వసతి గృహం శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. పుష్కరాల నిధులతో శాశ్వత ప్రాతిపదికన పనులు. అభివృద్ధికి రోల్ మోడల్గా శాటిలైట్ సిటీ పలు పనులను ప్రారంభించి వరాల జల్లు కురిపించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.